బ్రేకింగ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ హాస్టల్లోకి ఓ వ్యక్తి చొరబడి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమ్మాయిని వైద్య పరీక్షల కోసం నగరంలోని హాస్పిటల్కు తరలించారు. నిందితుడు అదే హాస్టల్ బిల్డింగ్లో కింద ఉన్న ఒక రియల్ ఎస్టేట్ యజమాని వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అమ్మాయి స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. పోలీసులు అదుపులో నిందితుడున్నాడు. ఇదే విషయానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, హాస్టల్లో ఉన్న యువతిపై అదే బిల్డింగ్లో కింద ఉంటున్న ఒక రియల్ ఎస్టేట్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దినకర హాస్టల్లో ఉంటున్నటువంటి బీటెక్ చదువుతున్నటువంటి యువతిపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇదే హాస్టల్లో గత 1 year నుంచి ఉంటుంది. తను ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి యువతి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సంక్రాంతి కావడంతో సెలవులు ఉండడంతో ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత తనకి సెమిస్టర్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి మళ్ళీ హాస్టల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే హాస్టల్లో పండగ సెలవులు ఉండడంతో అందరూ కూడా ఇంటికి వెళ్లిపోయారు. తాను ఉంది అని తెలుసుకున్నటువంటి ఇక్కడే రాఘవేంద్ర రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరూ లేనటువంటి టైంలో అర్ధరాత్రి పూట ఇదే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ఉందో రియల్ ఎస్టేట్ పైనే ఈ 3 ఫ్లోర్లకి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్ ని గత కొన్ని సంవత్సరాల నుంచి దినకర గర్ల్స్ హాస్టల్ గా రన్ చేస్తున్నారు. ఇందులో బీటెక్ చదువుతున్నటువంటి అమ్మాయిలంతా కూడా ఇదే హాస్టల్లో ఉంటారు. అయితే తను ఇంటికి వెళ్లి వచ్చింది ఒక్కటే ఉంది లోపల అని తెలుసుకున్నటువంటి శ్రీ రాఘవేంద్ర రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి యజమాని దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అర్ధరాత్రి పూట పైకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఘటన ఉంది. అయితే ఒక్కసారి మనం కింద కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ లోపలికి వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ కూడా చాలా చిన్నగా ఉంది. డోర్ అంతా ఓపెన్ గా ఉండడం, ఒకవైపు ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. కానీ తను పనిచేసేటువంటి శ్రీ రాఘవేంద్ర రియల్ ఎస్టేట్ అనేది ఇదే అని చెప్పేసి చెప్తున్నారు. డైరెక్ట్ గా లోపలికి వెళ్లి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ఎక్కడా కూడా లాక్ కానీ లేకపోతే ఏమీ లేదు. లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత అర్ధరాత్రి కావడంతో మిగతా రూమ్స్ అన్నిటినీ చూసి ఎవరూ లేరు అని చెప్పేసి ఆ రూమ్ లోకి వెళ్లి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. అమ్మాయి కేకలు వేయడము, ఆ తర్వాత వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పైకి వెళ్లి అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదకు కేసునైతే నమోదు చేశారు. వెంటనే తనని అదుపులోకి కూడా తీసుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అమ్మాయికి సంబంధించి తల్లిదండ్రులకు పోలీసులు మొత్తం కూడా జరిగినటువంటి విషయం చెప్పడంతో ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్లడం, వెంటనే వైద్య పరీక్షలకు కూడా పోలీసులు అయితే మాత్రము బీటెక్ చదువుతున్నటువంటి యువతిని పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా పరిశీలిస్తున్నారు. అసలు యాక్సెస్ ఎలా ఉంది, ఏంటి, ఎందుకు గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్లో కనీస భద్రత లేకుండా అసలు ఇంత ఈజీగా ఒక వ్యక్తికి పైకి వెళ్లేటువంటి యాక్సెస్ ఎలా ఉంది అంటే హాస్టల్ కి సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం కూడా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. చుట్టుపక్కలంతా కూడా ఒకవైపు కాలేజ్లు, మరోవైపు ఏదైతే బీటెక్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్స్ ఉంటే పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా బాయ్స్ కి సంబంధించినటువంటి హాస్టల్స్ ఉన్నాయి. కింద అంతా కమర్షియల్, అంటే కనీసం అమ్మాయిలు ఉండేటువంటి హాస్టల్లో భద్రత లేకపోతే ఎలా అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసును నమోదు చేయడంతో పాటు పలు సెక్షన్ల కింద అయితే మాత్రము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సుజాత.